కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల 6వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇంటికి రాగానే వదిన నన్ను అడిగిన ప్రశ్న, ఏమిటి రాబర్ట్ నీతో అంతసేపు మాట్లాడాడు అని. ఏమీ లేదు వదినా, మనం అనుకున్నట్లు అతని అమ్మమ్మ కాదు ఇండియన్, అతని నాయనమ్మ. వాళ్ళ నాన్న బాల్యం ఇండియాలోనే గడిచిందట. అవే ఏవో కబుర్లు చెప్తున్నాడు అన్నాను. దమయంతి, ఏమీ లేని దానికి మీ అక్కయ్య ఎంతలా రాద్ధాంతం చేసిందో చూసావుగా. నువ్వు పెళ్లి కావాల్సిన దానివి. నా మీద నమ్మకంతో మీ నాన్న నిన్ను ఇక్కడ వదిలి నిశ్చింతగా ఉంటున్నారు. అది కాక పూర్ణ రాజీలను కూడా మన మీద నమ్మకంతోనే కదా ఇక్కడికి పంపారు. ఇవన్నీ మనసులో పెట్టుకో అంది వదిన. ఏం మాట్లాడను, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయటానికి నా మనసు సిద్ధపడింది అని చెప్పలేనుగా. మొదట నేను ఈ విషయం వసుంధర నళినీళ్ళకి చెప్పదలిచాను. వాళ్ళిద్దరూ నా కాలేజీ స్నేహితులు. అరమరికలు లేని స్నేహం మాది. వసుంధర తమిళియన్, వాళ్ళది తిరువనంతపురం. నళిని తెలుగమ్మాయి, వాళ్ళది చిత్తూరు దగ్గర పల్లెటూరు. కాలేజీ చదువు నిమిత్తం వాళ్ళిద్దరూ మద్రాసు వచ్చారు. ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉండేవాళ్ళు. వసుంధర అమ్మమ్మ వాళ్ళకు వండి పెట్టేది. ఒకరి కుటుంబ విషయాలు మరొకరికి తెలుసు. కానీ మొదటిసారి నేను రాబర్ట్ విషయం ఇంతవరకు వాళ్ళకి చెప్పలేదు. నా పెళ్లి సంబంధం గురించి మాట్లాడిన రోజు వరకు నా భావాలకు ఒక స్పష్టత లేదు. మొదటిసారి పెళ్లి అనుకోగానే అతని రూపం నా కళ్ల ముందు కదలాడింది. ఆ తర్వాత అంకుల్ వాళ్ళ పార్టీలో అతను తన అభిప్రాయం చెప్పిన తర్వాత కానీ నా మనసు అతన్ని కోరుకుంటున్నది అని అర్థం కాలేదు. ఆదివారం వసుంధర నళినీల దగ్గరికి వెళ్ళాను. చాలా రోజులుగా వాళ్ళింటికి కూడా వెళ్ళటం లేదు. ఏవో కబుర్లు చెప్పుకున్న తర్వాత నేను రాబర్ట్ విషయం చెప్పాను. ఇద్దరూ ఒక విధమైన షాక్కి గురయ్యారు. దమయంతి, గత కొన్ని రోజులుగా నీలో చాలా మార్పు గమనించాం, కానీ ఇది ఊహించలేదు. ఎలా సాధ్యం దమయంతి? నీవు తీసుకున్న నిర్ణయం ఎంత అసాధ్యమైందో ఊహించావా? ఒక సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన నీవు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగావు? మన కులం కాదు, మన మతం కాదు, ఏకంగా ఒక పరాయి దేశస్థుణ్ణి ప్రేమించావు. అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? అసలు మన సమాజం ఒప్పుకుంటుందా? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించావా? తలుచుకుంటేనే నాకు భయంగా ఉన్నది దమయంతి అంది వసుంధర. అతనిది నిజంగా ప్రేమేనా? అతను చెప్పిన కథ నమ్మదగ్గదేనా? చాలా మంది తెల్లవాళ్ళు ఆడవారిని తీసుకురాకుండా భారతదేశం వస్తారు. ప్రభుత్వం కూడా ఒంటరిగా ఉన్న వారిని ఇక్కడికి పిలుస్తుందట. వారి అవసరాలకు ఇక్కడ ఆడవారిని వాడుకొని తర్వాత వారిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయేవారని మా తాతయ్య చెప్తుంటారు. ఎంతమంది ఆంగ్లో ఇండియన్స్ని మనం చూడటం లేదు. అసలు ఇదంతా ఎందుకు? రాబర్ట్ చెప్పింది కూడా అదే కదా, వాళ్ళ నాయనమ్మ తాతగారి గురించి నళిని అంది. ఆమె మాటల్లో చాలా అయిష్టత. మోసం చేసేవాడైతే అసలు చెప్పడు తనకు ఒక భారతీయ వనితను వివాహం ఆడాలని ఉందని, తద్వారా తన తండ్రి ఆశయం నెరవేర్చాలని అనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పాడు అన్నాను. నళిని చెప్పిన పరిస్థితులు ఒకప్పుడున్నమాట నిజమే, కానీ నాకు రాబర్ట్ మీద సందేహం లేదు. నా భయం వల్ల నీ గురించి, నీ వివాహం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అని. స్వాతంత్ర పోరాటం ఊపు మీద ఉంది. ఇదివరకులా మన వాళ్ళు నెమ్మదితనంతో ఉండటం లేదు. అతివాదులు చాలా మంది ఉన్నారు. బ్రిటిష్ వస్తువులనే బహిష్కరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏకంగా పెళ్లి దాకా వెళ్ళావు. ఇది తెలిస్తే స్వాతంత్ర యోధులు ఊరుకుంటారా అంది వసుంధర. నళిని కంటే వసుంధరలో నిజాయితీ ఎక్కువ. తన స్నేహం నిష్కల్మషమైనది. అది వాస్తవం ఆలోచించేది. వసుంధరే మళ్ళీ, ఇవాళ రేపో స్వాతంత్రం వచ్చేట్లున్నది. బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగులందరూ వెళ్లాల్సి వస్తే రాబర్ట్ కూడా వెళ్ళాలి కదా. ఆశయం ఉన్నా అవకాశం ఉండాలిగా అంది. వసుంధర సందేహాలన్నీ అర్థవంతమైనవే. నేను తీసుకున్నది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. చివరిగా అంది, నేను చెప్పేది ఒకటే, ఒకటికి 10 సార్లు ఆలోచించు, ముఖ్యంగా నాన్న గురించి. నేను కూడా నాన్న గురించి తప్ప వేరే ఎవరి గురించి ఆలోచించడం లేదు. ఆదర్శ భావాలు కల నాన్న తన స్వంత కూతురు విషయంలో ఎంతవరకు సర్దుకుపోతారు? ఇక వదిన కూడా అంతే నేను వసుంధరతో అన్నాను. ఒకసారి రాబర్ట్ని భర్తగా ఊహించుకున్న తర్వాత ఇక ఎవరిని వివాహం చేసుకునే ఆలోచన లేదు.
లేదా అవివాహితగానే ఉంటాను అన్నాను స్థిరంగా. నా మనసు ఆలోచన సుడిగుండంలో చిక్కుకుంది. ముందు నేను నాన్నకి చెప్పాలి. ఎలా? ఒకసారి సరోజినీ నాయుడు గురించి చెబుతూ ఆమెని ఉన్నత భావాలు, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మహిళగా అభివర్ణించారు. ఆమె బ్రాహ్మణ మహిళ అయ్యుండి కూడా ఒక బ్రాహ్మణేతర వ్యక్తిని వివాహం ఆడటాన్ని ఆదర్శ వివాహం అని అభివర్ణించిన వారిలో నాన్న కూడా ఉన్నారు. అలాగే ఇందిరాగాంధీ మతాంతర వివాహం చేసుకోవటానికి కూడా నాన్న ఖండించలేదు. మరి నా నిర్ణయాన్ని స్వాగతిస్తారా? నేను నా విషయం ముందుగా అన్నయ్య వదినకి చెప్పదలిచాను. అయితే ఎప్పుడు? ముందు రాబర్ట్తో మాట్లాడాలి. అతను ఆ రోజు నన్ను అడిగాడు, కలిసి నడుద్దామా అని. నా అభిప్రాయం అతనికి చెప్పాక ఇద్దరం కలిసి ఇంట్లో చెప్పాలి అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకే అతనితో చెప్పాను, నాకు సమ్మతమే అని. ఇక ఇంట్లో చెప్పాలి. ఒకరోజు రాబర్ట్ అన్నయ్య వదినకి తన గురించి మొత్తం చెప్పి, ఇండియాలో ఒక బాలికల పాఠశాల పెట్టాలి అనుకుంటున్నట్లు, దానికోసం ఒక మంచి ప్రదేశం వెతుకుతున్నట్లు చెప్పాడు. ఒక ప్రభుత్వ అధికారిగా నాకు కొన్ని అవరోధాలున్నాయి. మీలాంటి వారి సహకారం నాకు చాలా అవసరం అన్నాడు. నాకు అర్థమైంది, మా వివాహానికి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాడని. ఇంత మంచి కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం మా అదృష్టం. మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాము అన్నారు అన్నయ్య వదిన. నేను సమయం చూసుకొని రాబర్ట్తో చెప్పాను, ఇప్పుడే అన్నయ్యకి వదినకి చెప్పొద్దని. దానికంటే ముందు నేను వల్లూరు వెళ్ళి రావాలి. ఒకసారి మా విషయం బయటికి వస్తే పరిస్థితులు మాకు అనుకూలంగా ఉండవు, నన్ను కట్టడి చేయవచ్చు. కాబట్టి ముందే ఊరు వెళ్ళాలి. వీలైతే నాన్నకి నేనే చెప్పాలి అనుకున్నాను. రాబర్ట్కి కూడా ఆ ఆలోచన నచ్చింది. తను సరే అన్నాడు. ఏ కారణం చెప్పి వల్లూరు వెళ్ళాలి? ఎప్పుడూ అయితే వేసవి సెలవులకి వెళ్తుంటాను. అప్పటిదాకా ఆగే పరిస్థితి కాదు. క్రిస్మస్ సెలవులు రాబోతున్నాయి, అప్పుడు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అదే మాట అన్నయ్యని అడిగాను. ఎందుకమ్మా ఇంత హఠాత్తుగా వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు అన్నయ్య. ఎందుకో నాన్నని అమ్మని చూడాలనుంది అన్నాను. సరే, నాన్నకు ఉత్తరం రాస్తాను, నువ్వు వస్తున్నట్లు, తోడుగా మోహన్ని తీసుకెళ్ళు అన్నాడు. మోహన్ నేను ఇద్దరం వల్లూరు వెళ్ళాం. మోహన్కి నాకు వయసులో కేవలం 4 సంవత్సరాలే తేడా. నాకు వాడు తమ్ముడు లాగానే. మా ప్రయాణంలో ఎక్కువసేపు రాబర్ట్ గురించే మాట్లాడుకున్నాం. మేము వెళ్ళగానే నాన్న, ఏమ్మా, క్రితంసారి ఇక్కడ జరిగిన సంఘటనలు నిన్ను బాగా బాధకి గురి చేసినట్లున్నాయి. నా మీద అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? ఏదైనా నీవు ఇలా రావడం చాలా ఆనందంగా ఉందమ్మా. ఎన్ని సంవత్సరాలైంది నీవు సంక్రాంతి రోజుల్లో వచ్చి? మోహన్ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. నా రాక ఆయనకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎంతైనా తల్లి తర్వాతనే ఎవరైనా. నా బిడ్డ మనసు నాకు తెలుసు కానీ పరాయి పిల్లకి తెలుస్తుందా? చదువు చదువు అని 10 ఏళ్ల పిల్లని నాకు దూరం చేశారు. ఆ మహాతల్లి ఏం పెడుతుందో ఏమో, ఎలా చిక్కిపోయిందో చూడండి. ఎలాగూ వచ్చావుగా, ఇక్కడే ఉండిపో తల్లి. ఏమండి, ఆ కాకుమాన్ వాళ్ళ సంబంధం బాగుంది కదా, అది ఖాయం చేసుకొని ఈ మాఘంలో పెళ్లి చేసేద్దాం. అమ్మ కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా సమయం దొరికిందని వదినని ఆడిపోసుకోవటం మొదలుపెట్టింది. నాకు అమ్మ ప్రవర్తన ఆశ్చర్యం వేసింది. అసలు నాన్న ఎదురుగా నిలబడటానికే భయపడే అమ్మలో ఎంతో మార్పు. వదిన అంటే అభిమానంగానే ఉండేది. వదిన సేవా సదన్ పెట్టినప్పటి నుండి అమ్మకి ఆమె మీద కోపం మొదలైంది. సంసార పక్షంగా ఉండే ఆడవాళ్లు ఇలా చేయకూడదని అమ్మ అభిప్రాయం. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, రాబర్ట్తో నా పెళ్ళైతే ఇక నేను ఇక్కడికి రాలేను. ఈ ఊరితో నా బంధం తెగిపోతుంది. అందుకే ఈ 10 రోజుల్లో నేను అన్ని మధురానుభూతులు మూటకట్టుకు వెళ్ళాలి. చిన్నక్కయ్య పురిటికొచ్చింది. దాని 4 పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉంది. అసలు చిన్నక్క సంవత్సరంలో 9 నెలలు ఏదో వంకతో ఇక్కడే ఉంటుంది. శ్రీ సూర్యనారాయణ మేలుకో. తెలతెలవారుతుండగా చిన్నబామ్మ పాటతో మెలకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలైంది ఈ పాట విని. మా చిన్నబామ్మకి పిల్లలు లేరు, మా ఇంట్లోనే ఉండేది. పూజకు అప్పుడే అన్ని సిద్ధం చేసుకుంది. వంటింటి వెనక వసారాలో నుంచి అమ్మ మజ్జిగ చిలుకుతున్న చప్పుడు మధురంగా వినపడుతుంది. నేను దొడ్లోకి వెళ్ళి వేప పుల్లతో పళ్ళు తోముకున్న తర్వాత బామ్మ పాలేరు అప్పుడే తెచ్చిన పాలు కాచి ఇచ్చింది. పాల గ్లాసుతో బావి చెప్టా మీద కూర్చుని ఆ ఉదయపు అందాలని తిలకించసాగాను. వీధి వాకిలి దగ్గర హరిదాసు పాట వినిపించగానే చాట్లో బియ్యం తీసుకుని అటు వెళ్ళాను. శ్రీమద్ రమారమణ గోవిందో హరి
అంటూ కూర్చొని నెత్తి మీద కంచు పాత్రలో బియ్యం పోయించుకొని, ఓయబ్బో, చిన్న దమయంతమ్మ గారు ఎంత పెద్దదయింది, దొరసాన్లా అయిపోయింది అన్నాడు. అనుకోకుండా నాకొకటి కలిసొచ్చింది. వల్లూరులోనే ఉండే మా పెద్దనాన్న మనవరాలి బారసాల. దాంతో అక్కయ్యలిద్దరూ కూడా వచ్చారు. ఇల్లంతా సందడే సందడి. 10 రోజులు ఎలా గడిచాయో తెలీదు. దమయంతికి త్వరగా పెళ్లి చేయండి అని తప్పితే ఎవరూ నాకు బాధ కలిగించే మాటలు మాట్లాడలేదు. పెద్దక్క దాని ఆలోచనలో అదుంది. ఏ సంబంధం కుదరకపోతే వాళ్ళ బావగారే గతవుతారు కదా. అక్కయ్యలిద్దరూ వెళ్ళిపోయారు. నా ప్రయాణం ఆ మర్నాడే. తనకి తీరా అందరితో మాట్లాడాను. ఇక ఈ ఊరికి, నా వాళ్లకి, నాకు సంబంధాలుండవు అనే బాధ మనసుని తొలవసాగింది. ఇక నా ఊరిని చూడటం కుదరదు. అమ్మకి చెప్పి ఊరిలోని మా బంధువులు, నా స్నేహితులందరిళ్ళకి వెళ్ళొచ్చాను. ఇంటికి దూరంగా ఉన్న మా గొడ్ల సావిడికి వెళ్ళి గేదెలని, ఆవుల్ని ముద్దాడాను. అక్కయ్య వాళ్ళు ఉన్నప్పుడే పొలంలో పంట నూర్పిళ్ళు అవుతున్నాయని పిల్లలందరితో కలిసి మా పొలాలకు వెళ్ళొచ్చాను. ఒక్కసారి నా బాల్యం అంతా నా మనోఫలకం ముందు కదలాడింది. బామ్మ, తాతయ్య చెప్పిన కథలు, తినిపించిన గోరుముద్దలు, చిన్నన్నయ్య ఆటల్లో కొట్టినప్పుడు ఓదార్పునిచ్చిన అమ్మ ఒడి అన్నీ గుర్తుకొచ్చాయి. పైకి వ్యక్తం చేయని చిన్నన్నయ్య అనురాగం, అక్కయ్యల ప్రేమపూరితమైన మాటలు గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. నా స్నేహితులతో ఆటపాటలు, చెరువు, చింత చెట్టు, వీటన్నింటినీ మించి నాన్న ప్రేమ గుర్తురాగానే గుండె బరువెక్కింది. సాయంకాలం దాకా అందరిళ్ళు తిరిగొచ్చి నాతోనే తిరుగుతున్న మోహన్కి ఇంటికి వెళ్ళమని నేను ఒక్కదాన్నే చెరువుకు వెళ్ళి నీళ్లల్లో కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను. సూర్యాస్తమయం కావటంతో నిశ్చలంగా ఉన్న నీటి మీద కలువ పూలు అలిగినట్లు ముడుచుకుపోయాయి. చిన్న చిన్న చేప పిల్లలు నా కాళ్ల చుట్టూ తిరుగుతుంటే నీవెక్కడికి వెళ్ళవద్దు అని మారం చేస్తున్నట్లు అనిపించింది. అదే సమయంలో రాబర్ట్ గుర్తొచ్చి మనసంతా మధురానుభూతితో నిండిపోయింది. అంతలోనే మళ్లీ వేదన. ఈ అనుభూతి మళ్లీ రాదు కదా. తెల్లని కొంగలు ఆకాశంలో బారులు బారులుగా ఎగురుతూ వెళ్తున్నాయి. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి తెలియదు. మళ్ళీ అవి తిరిగి వస్తాయో రావో. రేపు నేను అంతే కదా. రాబర్ట్తో నా ప్రయాణం సాగించాలి అనుకుంటున్నాను. ఈ క్రమంలో మళ్ళీ తిరిగి నా సొంత ఊరికొచ్చే అవకాశం ఉందో లేదో. అలా అలా ఎంతసేపు కూర్చున్నానో తెలీదు. మోహన్ వచ్చి అత్తా, బామ్మ నిన్ను రమ్మంటుంది అని చెప్పేదాకా అలాగే కూర్చుండిపోయాను. బరువెక్కిన గుండెతో ఇంటికి చేరిన నాతో అమ్మ, ఏమైంది నీకు? ఎప్పుడు వాళ్ళందరూ రమ్మని పిలిచినా వెళ్ళందానివి, ఇప్పుడు పని కట్టుకుని అందరిళ్ళకి వెళ్ళొస్తున్నావు అంది. నాన్న వసారాలో కూర్చొని తన కోసం వచ్చిన రైతులతో మాట్లాడుతున్నారు. నన్ను చూసి అందులో ఒక అతను, ఏం కరణం గారు, చిన్న పాప పప్పన్నం ఎప్పుడు పెడతారు అని అడిగాడు. ఏమైనా నీ ధైర్యం పట్టుదల మెచ్చుకోదగ్గవే వెంకటప్పయ్య. ఆడపిల్లని గడప కూడా దాటరివని ఈ కాలంలో నీ కూతుర్ని చెన్నపట్నం పంపి ఇంగ్లీష్ చదువులు చదివిస్తున్నావు. మనూరు ఆడపిల్ల దొరసాన్లాగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ పెద్ద ఆఫీసర్ అయితే మా అన్నకి గర్వం కదా. అవును, నీ కోడలు కూడా బ్రహ్మ సమాజం అంటూ ఏదో పెట్టిందటగా. మన రాజీని కూడా తీసుకెళ్ళాటగా అక్కడికి. మంచిదేలే, ఎవరో ఒకరు ధైర్యం చేయాలి. మన ఊరికి నీవు నిజమైన మగాడివోయ్. బావ వరుస అయ్యే దూరపు చుట్ట అన్నాడు. ఆ రాత్రి నాన్నని అడిగి అన్నం కలిపి ముద్దలు పెట్టించుకున్నాను. దమయంతికి ఇంటి మీద బెంగ ఎక్కువైంది అంటూ నవ్వింది అక్క. నాకు నిద్ర పట్టలేదు. గదిలో నుంచి బయటకొచ్చాను. వసారాలో చిన్నబామ్మ మంచం మీద పడుకొని ఏవో కూని రాగాలు తీసుకుంటుంది. ఆమె ఏ కాలం అయినా అక్కడే పడుకుంటుంది. మార్గశిర మాసం అయినా చలి ఎక్కువగా లేదు. పారిజాత చెట్టు కింద మంచం మీద కూర్చున్నాను. పున్నమి వెన్నెల అంతటా తెల్ల దుప్పటి పరిచినట్లుంది. అప్పుడప్పుడు సన్నగా వీస్తున్న గాలికి పారిజాత పూలు రాలి నా మీద పడసాగాయి. ఆ పువ్వుల పరిమళం నా ఆలోచనలు రాబర్ట్ మీదకు మళ్ళేటట్లు చేస్తుంది. ఈ సుమధుర సువాసనల పున్నమి రేయిలో ఇప్పుడు అతను నా పక్కనుంటే ఎంత బాగుంటుంది. అంతలోనే తీరని వేదన. నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? ఇది ఒక సాహసం. లేచి నాన్న గదిలోకి వెళ్ళాను. నాన్న గుండెల మీద చేయి వేసుకొని నిశ్చింతగా నిద్రపోతున్నారు. ఆ సన్నని లాంతరు వెలుగులో నాన్న మొహం ఎంతో ప్రశాంతంగా ఉంది. గమనించలేదు కానీ నాన్నలో వార్ధక్యపు ఛాయలు స్పష్టంగా కనబడుతున్నాయి. బాగా సన్నపడ్డారు. రాబర్ట్ విషయం నాన్నకు చెప్పే ధైర్యం చేయలేకపోయాను. కానీ నాన్నని మోసం చేస్తున్నాను అనే బాధ నన్ను వేధించసాగింది. ఆ బాధ కన్నీటి రూపంలో బయటపడసాగింది.
ఆ శబ్దానికి నాన్న లేస్తారేమో అనే భయంతో నాన్న నన్ను క్షమించవా అని మనసులోనే క్షమాపణ చెప్పి అక్కడి నుంచి నా గదిలోకి వెళ్ళిపోయాను. అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని మద్రాసు బయలుదేరాను. అమ్మ కాళ్ళకి నాన్న కాళ్ళకి నమస్కారం చేశాను. ప్రతిసారి అది నాకు అలవాటే, కానీ ఈసారి వారి ఆశీస్సులు నా క్షేమాన్ని కలుగజేయాలి అని అనుకున్నాను. ఎద్దుల బండిలో కూర్చొని వెళ్తూ కడసారి నా ఇంటిని, నా వీధిని, ఆడుకున్న అరుగులని, ప్రతి ఇంటిని చూసుకుంటూ ఊరు దాటాను. పచ్చని పొలాలు వెనుకపడ్డాయి. గుంటూరు చేరాం. గుంటూరులో చిన్నన్నయ్య రైలు ఎక్కించడానికి వచ్చినప్పుడు వాడితో, రే అన్నయ్య, నేనంటే నీకు అసలు ప్రేమ ఉన్నదా అని అడిగాను. వాడు నవ్వి, నీకు ఈసారి ఏదో అయింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అన్నాడు. రైల్లో కూర్చున్న తర్వాత మోహన్ నన్ను అడిగాడు, అత్తా, నేను నిన్ను గమనిస్తున్నాను. ఈ మధ్య నువ్వు సరిగ్గా ఉండటం లేదు, పరధ్యానంగా ఉంటున్నావు. నేను నిన్ను నా అక్కవే అనుకుంటున్నాను. మనిద్దరం కలిసి పెరిగాం, కలిసి తిరుగుతున్నాం. నీ సమస్య ఏమిటో నాతో చెప్పవా అన్నాడు. మోహన్కి నేనంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడన్నా కాస్త అనారోగ్యంగా కనపడ్డా వాడి ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఇప్పుడు వాడు నా పరిస్థితి గమనించినందుకు నాకు ఒక పక్క ఆనందంగా ఉన్నా, మరో పక్క వాడితో చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయాను. ఏమిటత్తా ఆలోచిస్తున్నావు? నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, చెప్పవా నాకు అన్నాడు. నాకెందుకో వాడికి మా విషయం తెలుసు అనిపించింది. అంతేకాదు, వాడికి చెప్పాలి అనుకున్నాను. మోహన్, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నువ్వు నాకు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఈ విషయం నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అన్నాను. ఎవరికీ చెప్పను, కానీ అసలు విషయం ఏమిటత్తా అడిగాడు. రాబర్ట్ మీద మీ అభిప్రాయం ఏమిట్రా? అతను ఎలాంటివాడు అని అడిగాను. ఆ ప్రశ్న వాడిని అడిగిన తర్వాత నాకే నవ్వొచ్చింది. చిన్న పిల్లవాడు, వాడికి అభిప్రాయాలు, అవతలి వాళ్ల మనస్తత్వాలు ఎలా తెలుస్తాయి అనుకున్నాను. అత్తా, అతనిది వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం. మీ ఇద్దరిది చక్కని జంట అవుతుంది అన్న వాడి మాటలకి తెల్లబోయాను. ఏమిట్రా నీవనేది? అత్తా, నేను గమనించాను. రాబర్ట్ అంకుల్ నిన్ను ఆరాధిస్తున్నాడు. నీకెప్పుడు చెప్పాడో తెలియదు, కానీ ఆ రోజు అయ్యర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో రాబర్ట్ నీతో చాలాసేపు మాట్లాడటం, ఆ తర్వాత నువ్వు ఎంతో అనిశ్చింతగా ఉండటం అన్నీ చూశాను. అతనితో నువ్వు నీ సానుకూల అభిప్రాయం టెలిఫోన్లో చెప్తుండగా విన్నాను. నువ్వు హఠాత్తుగా వల్లూరు వెళ్ళాలనుకున్నప్పుడే అనుకున్నా మీరు త్వరలో పెళ్లి చేసుకుంటారని అన్నాడు. మోహన్, నా నిర్ణయం సరైనదేనంటావా? అత్తా, రాబర్ట్ని నువ్వు భర్తగా ఎంచుకోవటం సరైన నిర్ణయమే, కానీ దానివల్ల ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు. ఒకటి మాత్రం నిజం, రాబర్ట్ని కాక వేరే ఎవరిని చేసుకున్నా నువ్వు చాలా సామాన్యురాలుగా జీవితం గడపవలసి వస్తుంది. రాబర్ట్ ఎంతో గొప్ప ఆశయాలు కల వ్యక్తి. అతన్ని చేసుకోవటం వల్ల నీ జీవితానికి పరిపూర్ణత వస్తుంది. కాబట్టి అతన్ని వివాహం చేసుకోవటం అనేది మంచి నిర్ణయం. సమాజానికి ఎదురెదటం వల్ల కష్టాలు పడాల్సి వస్తుంది అనుకుంటే తాతయ్య చెప్పిన సంబంధం చేసుకో. అసామాన్యురాలివై అందరికీ ఆదర్శం అవుతావో లేక సామాన్యురాలిగా ఉండిపోతావో నీ ఇష్టం అన్నాడు. చిన్నవాడైనా వాడి మాటలు ఎంతో విశ్లేషణాత్మకంగా ఉండి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాయి. మద్రాసు రాగానే రాబర్ట్కి టెలిఫోన్ చేసి చెప్పాను, సాధ్యమైనంత త్వరలో అన్నయ్యకి వదిన్కి మా విషయం చెప్పమని. కానీ రాబర్ట్కి సివిల్ వర్క్స్ ఎక్కువ కావటంతో 3 నెలలు ఉద్యోగపరంగా చాలా బిజీ అయ్యాడు. ఈ లోపల నాకు ఏ సంబంధం రాకూడదని దైవాన్ని కోరుకునేదాన్ని. అయితే ఈ జాగు నాకు ఒకందుకు మంచిదైంది. నాకు కాలేజీలో పరీక్షలు దగ్గర పడతాయి. పరీక్షల అనంతరం వివాహం చేసుకోవచ్చు. మే నాటికి రాబర్ట్కి ఆఫీస్ పని కొంత తగ్గింది. మేము వివాహానికి ఒకరోజు నిర్ణయించుకున్నాం. కేవలం చర్చికి వెళ్ళి ఉంగరాలు మార్చుకోవటం అంతే. వసుంధరకి నళినికి ముందే చెప్పాను. నళినికి మొదటి నుంచి ఇష్టం లేదు కనుక తను పరీక్షలు కాగానే పనున్నది అంటూ వాళ్ళ ఊరు వెళ్ళింది. వసుంధర మాత్రం నాకు తోడుంటాను అంది. చర్చికి తను కూడా వస్తానంది. పెళ్లికి ఒకరోజు ముందు చెప్పాలి అన్నయ్యకి వదినికి అనుకున్నాం. ఆ రోజు రానే వచ్చింది. నేను రాబర్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. సాయంకాలం 6 గంటలకు వచ్చాడు. కూడా వసుంధర ఉంది. ఆ సమయంలో వారిద్దరిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికి మా భోజనాలు అయిపోయాయి. రాబర్ట్ కోసం టీ తయారు చేయమని డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాం. మిస్టర్ రాబర్ట్, ఏదైనా విశేషమా అడిగాడు అన్నయ్య. నేను నిలబడున్నాను. నా వైపు ఒకసారి చూసి, మీరు మమ్మల్ని క్షమించాలి. ముఖ్యంగా సిస్టర్ జానకి, మీరు నన్ను ఒక తోబుట్టువుగా చూశారు. మీ పిల్లలు నన్ను స్వంత మేనమామగా అభిమానించారు.
గౌరవించారు. కానీ ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టవలసి వస్తుంది. రాబర్ట్ దేని గురించి చెప్తున్నాడో అర్థం కావటం లేదు వాళ్ళకి. అందరూ ఆసక్తిగా వింటున్నారు. మీకు తెలుసు నా ఆశయం. దాని సాధనకు నాకు దమయంతి లాంటి సహధర్మచారిణి కావాలని కోరుకున్నాను. దమయంతి కూడా తన అంగీకారాన్ని తెలిపింది. చర్చ్లో వివాహం చేసుకోవాలనుకున్నాం. ఆదర్శ భావాలు కల మీరు నా కోరిక మన్నిస్తారని ఆశిస్తున్నాను అన్నాడు. నేను వంచిన తల ఎత్తలేదు. అన్నయ్య వదినల మొహం చూసే ధైర్యం లేకపోయింది. క్రీగంట మోహన్ వైపు చూశాను. వాడు కళ్లతోనే ధైర్యం చెప్పాడు. భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. అప్పటి వారి మానసిక పరిస్థితి గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేను. కన్నతల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువగా ప్రేమించిన దేవత గుండెల మీద తన్నాను. వదిన అచేతనంగా కుర్చీలో కూర్చుండిపోయింది. పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. మొదట తేరుకున్నది అన్నయ్య. తుపాకీతో గుండెల్లో పేల్చావు కదా రాబర్ట్, ఇది మీకు అలవాటేగా. అన్నయ్య మాటలు నిజంగా తూటా తగిలినంత బాధగా వచ్చాయి. ఆ మాటలో మొత్తం బ్రిటిష్ వర్గాన్ని, వాళ్ళ నైజాన్ని చేర్చాడు అన్నయ్య. రాబర్ట్కి ఎంత కోపం వస్తుందో అనుకున్నాను. కానీ అతనిలో అదే శాంతం. మీరున్న పరిస్థితుల్లో అలా మాట్లాడటం చాలా సహజం మిస్టర్ వెంకటేశ్వర్లు. ఏ రకంగానూ మా వివాహం మీకు సమ్మతం కాలేదు. అలాగని చెప్పకుండా చేసుకోలేము. విషయం బయటికి తెలిసాక దమయంతికి ఇక్కడ ఉండే పరిస్థితి ఉండదు. అందుకే ఈ రాత్రి వసుంధర ఇంట్లో ఉంటుంది అని. దమయంతి, వెళ్దామా అన్నాడు. వదిన ఇంకా అచేతనంగా, అన్నయ్య దిగ్భ్రాంతిలో, పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే అప్పటికే సర్ది పెట్టుకున్న బట్టల పెట్టెతో రాబర్ట్ వెనక నడిచి వెళ్ళాను. చిత్రంగా వల్లూరు నుంచి వస్తుంటే కలిగిన బాధ ఇప్పుడు కలగలేదు. దానికి కారణం నేను మళ్ళీ వీళ్ళని చూస్తాను, ఇక్కడ అందరూ నన్ను ఆదరిస్తారు అనే నమ్మకం. వదిన నన్ను వదిలేయదు అని నాకు తల్లి కాని ఆ తల్లి మీద అంత నమ్మకం. 1946 మే నెల 5వ తారీఖు ఆదివారం. నేను రాబర్ట్ చర్చిలో ఉంగరాలు మార్చుకున్నాం. తోడుగా వసుంధర వచ్చింది. దమయంతి కాస్త దమయంతి రాబర్ట్ అయింది. ముగ్గురం కలిసి మళ్ళీ ఇంటికొచ్చాం. స్వాగతం సత్కారాలు మేము ఆశించలేదు. కానీ మేము ఊహించని ఘటన జరిగింది. మేము కారు దిగగానే అన్నయ్య మాకు ఎదురు వచ్చి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. వదిన కూడా వచ్చింది. ఆమె ముఖం ఏడ్చి ఉబ్బిపోయి ఉంది. రాబర్ట్, నేను భారతీయ సంప్రదాయంలో ఇద్దరికి నమస్కరించాం. నారాయణ, మోహన్, వరలక్ష్మి మా చుట్టూ చేరారు. రాబర్ట్, నా ప్రవర్తన మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. మీరు అన్నీ నిర్ణయించుకొని కొన్ని ఘడియల ముందు నాకు చెప్పారు. మిమ్మల్ని ఆపాలి అనుకోవటం నా తెలివి తక్కువ. అంత బాధ కలిగించినా నీవు వివాహానికి ముందు చెప్పి ఆశీస్సులు అడిగావు. అదే నాకు నీ పట్ల గౌరవం కలిగించింది. అమ్మ దమయంతి, అంత మాత్రాన నువ్వు చేసింది మంచి పని అని సమర్థించను. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంతమంది మీద దుష్ప్రభావం చూపుతుందో ఆలోచించావా? నువ్వు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను భరించడానికి సిద్ధంగా ఉండు. అప్పుడు నీకు ఎవరూ అండగా ఉండరు. మీ ఇద్దరిని భగవంతుడు చల్లగా చూడాలి అన్నాడు. చాలు, ఆ మాత్రం అన్నయ్య మాట్లాడాడు. జానకి, దమయంతిని లోపలికి తీసుకెళ్ళు అన్నాడు. ఎంత పని చేసావు దమయంతి అని నన్ను పొదుముకొని కన్నీరు కార్చింది. నాకు అప్పుడు దుఃఖం వచ్చింది. ఇంకోటి, వదిన అన్నయ్య నన్ను దూరం చేయరు అనే నా నమ్మకం ఒమ్ము కాలేదు. కేవలం 5 నిమిషాలు అంతే. అన్నయ్య వచ్చి, రాబర్ట్ నీకోసం ఎదురు చూస్తున్నాడమ్మా అనగానే బయటికి వచ్చి రాబర్ట్ చేయి పట్టుకొని కారెక్కి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ రాబర్ట్ బంగ్లాకి వచ్చాం. వసుంధర వదినకు తోడుగా అక్కడే ఉంటానంది. ప్రేమించిన వ్యక్తితో జీవితం పంచుకోబోతున్నాను అనే ఆనందం ఒక పక్క, పుట్టింటి వారి ప్రేమను కోల్పోయాను అనే బాధ మరో పక్క. ఆనంద విషాదాల సమ్మేళనంతో బంగ్లాలోకి అడుగుపెట్టాను. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటే, అన్నయ్య వదిన అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు? ఇంటి గడప తొక్కనివ్వరు అనుకున్న మాకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఇష్టం లేని పని చేసినా అంత నిబ్బరంగా ఎలా ఉండగలిగారు? వీటికి సమాధానం వసుంధర నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పింది. రాబర్ట్ నన్ను తన ప్రేమ సముద్రంలో ముంచివేశాడు. నా వాళ్ళందరినీ వదులుకొని వచ్చాను అనే బాధ నుండి నన్ను మరిపించటానికి పూర్తి స్థాయిలో కృషి చేసేవాడు. ఇక ఇంటి నిండా నౌకర్లు, కాలక్షేపం కోసం పుస్తకాలు. వాళ్ళ నాన్నకి మా ఫోటోలు పంపుతూ ఉత్తరం రాశాడు. ఆయన మాకు ట్రంకాల్లోనే శుభాకాంక్షలు తెలియజేశారు.
నా కోసం ప్రత్యేకంగా శాకాహార వంటలు తయారు చేయడానికి ఒక తమిళ వంట మనిషిని పెట్టాడు. మా భవిష్యత్ ప్రణాళిక గురించి ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్ళం. స్కూల్ పెట్టడానికి ఏ ప్రాంతం ఆహ్లాదకరంగా అనువుగా ఉంటుందో సమాచారం సేకరించసాగాం. ఇంకో పక్క స్వాతంత్ర సంగ్రామం బాగా ఊపు మీద ఉంది. స్వాతంత్రం వస్తుంది అనే ఆశ, నమ్మకం అందరిలో గాఢంగా వచ్చేసింది. స్వాతంత్రం వస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడే ఉండిపోవచ్చు. తన ఆశయం సాధన సులువవుతుంది. లేకపోతే తను పరోక్షంగా ఉండి నన్ను ముందుకు నడిపించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా తన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి తను దేశద్రోహ ఆరోపణలకు గురి కావాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా మాది విశ్వజనీనమైన ప్రేమ. నేను ఆంగ్లేయుల్ని ద్వేషించడం, అలాగే రాబర్ట్ భారతీయుల నుంచి చిన్నచూపు చూడటం లాంటివి మా మధ్య అస్సలు ఉండేది కాదు. ఇంత ఆనందంలోనూ వల్లూరులో నాన్న వాళ్ళు ఇక్కడ అన్నయ్య వదిన ఎలా ఉన్నారో అని ఆవేదన పడుతుండేదాన్ని. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఒకరోజు వసుంధర, పూర్ణమ్మ వచ్చారు. వారిని చూడగానే మనసు ఆనందభరితమైంది. రాబర్ట్ ఆఫీస్కు వెళ్ళాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత సంగతులన్నీ చెప్పారు. ఊహించని సంఘటనతో అన్నయ్య వదిన దుఃఖం, అవమాన భారంతో తల్లడిల్లుతున్నప్పుడు పూర్ణమ్మ తల్లి కావమ్మ ఇద్దరిని తన మాటలతో ఓదార్చి ధైర్యాన్నిచ్చి ముందు చేయవలసిన కర్తవ్యం గురించి చెప్పింది. పూర్ణతో పాటు ఆమె తల్లి కావమ్మ కూడా మద్రాసు వచ్చింది. వంట పని మొదలు అన్ని పనులు ఆమె చేస్తూ సలహాలిస్తూ మాకు పెద్ద దిక్కుగా ఉండేది. పూర్ణ, రాజమ్మ మెట్రిక్ పాస్ అయ్యారు. రాజమ్మ ఊరికి వెళ్ళిపోయింది. పూర్ణ మద్రాసులోనే టీచర్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నది. తల్లి కూతుళ్ళకి మేమంటే చెప్పలేనంత అభిమానం, విశ్వాసం. మేము వచ్చాక అన్నయ్య, అసలు ఇదంతా నీ వల్లనే జరిగింది, సంఘ సేవ, స్త్రీజనోద్ధరణ అంటూ ఏవో మొదలుపెట్టావు. నీకు వత్తాసు నాన్న, ఆయన నిన్ను సమర్థించారని ఒప్పుకున్నా కానీ నాకు మొదటి నుండి ఇష్టం లేదు. కులమతాలు లేవు అనే మీ పిచ్చి వాదనకి చూడు ఏం జరిగిందో. ఏకంగా అన్య దేశస్తుడినే పెళ్లి చేసుకుంది. మన మీద నమ్మకం ఉంచిన నాన్నకి ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆవేశంతో వదినను దోషిగా చేసి మాట్లాడుతుంటే కావమ్మ వచ్చి, నాయనా వెంకటేశ్వర్లు, ఇది ఆవేశంతో ఒకరినొకరు నిందించుకునే సమయం కాదు. ఇందులో జానకమ్మ తప్పేముంది? ఆమె ఆలోచన వల్లే కదా నా కూతురు ఏడుస్తూ వంటింటికే పరిమితం కాక తన బతుకు తాను బతికే స్థితికి వచ్చింది. దమయంతిని ఆమె కూతురు అనుకుందే కానీ ఆడబిడ్డ అనుకోలేదు. ఎవరైనా కూతురు చెడిపోవాలనుకుంటారా? ఆమె మొహం చూడు, అసలు ఏం జరిగిందో కూడా మనసుకు ఎక్కక పిచ్చి చూపులు చూస్తుంది. ముందు ఆమె పరిస్థితి చూడండి అని జానకమ్మ, జానకమ్మ లే అంటూ తట్టి లేపింది. అప్పుడు స్పృహలోకి వచ్చిన వదిన, ఏమండి దమయంతి ఎందుకు ఇలా చేస్తుంది అని అక్కడే కూలబడిపోయింది. కావమ్మ సపర్యలు చేసి ఓదార్చింది. వదిన వసుంధరిని, నీకు తెలిసే ఉంటుంది కదమ్మా, ఎందుకు చెప్పలేదు నిష్ఠూరమాడింది. వదిన, నాకది ఈ మధ్య చెప్పింది. తన నిర్ణయం తను తీసుకున్న తర్వాత మనం ఏం చేయగలం వదిన అంది. ఇప్పుడు మనిషికి మనిషి తోడు కావాలి అని కావమ్మ అయ్యర్ అంకుల్కి, ఎడ్వర్డ్ అంకుల్కి ఫోన్ చేసి చెప్పింది. ఆ రాత్రి వాళ్ళు వచ్చి జరిగిన దానికి మనం ఏం చేయలేం, రాబర్ట్ మంచి వ్యక్తి కాబట్టి సర్దుకుపోవాలి అని ధైర్యం చెప్పారు. తాము ఎదుర్కోబోయే అవమానాలు, నిందలకి మానసికంగా సిద్ధపడి అన్నయ్య వదిన వల్లూరు వెళ్లారు. సమయం కాని సమయంలో ఒక ఉత్తరం ముక్క కూడా లేకుండా వచ్చిన వీళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆందోళన చెందారు. ఒక రోజు తర్వాత అన్నయ్య నాన్నకి చెప్పాడు. అంతే, మర్నాటికే ఈ వార్త అక్కయ్యలకు అందరికీ తెలిసింది. ఆగమేఘాల మీద అందరూ వచ్చినట్లు వచ్చారు. అక్కడ జరిగిన పరిణామాలు ఊహించినవే. నాన్న బాధ వర్ణనాతీతం. ఆయన ఓదార్చేవారే లేరు. మూకుమ్మడిగా అందరూ నాన్న, అన్నయ్యల మీద దాడికి దిగారు. ముఖ్యంగా వదినని అనరాని మాటలతో అవమానించారు. చిత్రంగా వాళ్ళందరికీ సమాధానం చెప్పి నాన్నకి వదినకి అండగా నిలబడ్డది అమ్మ. నన్ను క్షమించండి మావయ్య, అత్తయ్య అంటూ వదిన కన్నీటితో వారి పాదాలు తాకింది. అమ్మా, అంత మాట అనుకు, నీవేం చేయగలవు అన్నారు నాన్న. రెండో రోజే మద్రాసు తిరుగు ప్రయాణం అవుతూ నాన్నని కూడా రమ్మన్నారు కానీ ఇప్పుడు రాలేను అన్నారు. మోహన్ 2 సార్లు వచ్చినా కేవలం 5 నిమిషాలు ఉండి వెళ్ళేవాడు. ఆ కాస్త సమయంలో ఏ విషయాలు చెప్పటానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం ఉండేది కాదు. వసుంధర, పూర్ణల ద్వారా జరిగింది తెలుసుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంతమందిని బాధ పెట్టి నేనేం సుఖపడతాను? సాయంకాలం దాకా ఉండి రాబర్ట్ వచ్చాక అతన్ని కలిసి వెళ్లారు.
అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండమని చెప్పాం. వాళ్ళు వచ్చి వెళ్ళాక నాకు అందరి మీద బెంగ ఎక్కువైంది. వరలక్ష్మి, నారాయణ, మోహన్ పదే పదే గుర్తు రాసాగారు. పూర్ణ, వసుంధర 10 రోజులకు ఒకసారి వస్తున్నారు. పూర్ణ ఫోన్ చేసింది. నాన్న ఆరోగ్యం సరిగ్గా లేదని అమ్మ మా ఊరి పోస్ట్ మాస్టర్ చేత ఉత్తరం రాయించిందట. ఆ రోజు నుంచి వేళకు ఆహారం లేక, నిద్ర లేక, మానసిక వ్యాధితో నాన్న ఆరోగ్యం క్షీణించసాగింది. ఊరు మారితే కొంత ఆరోగ్యం కుదుట పడుతుందేమో అనుకుంటున్నట్లు, మద్రాసు రావాలని ఉన్నట్లు రాయించింది. అన్నయ్య సెలవు పెట్టి నాన్నని తీసుకొచ్చాడు. చిన్నన్నయ్య ముందు వద్దని గొడవ పడ్డా అమ్మ మేం మద్రాసు వెళ్తామని మొండుకేసేసరికి ఒప్పుకున్నాడు. అమ్మ నాన్న వచ్చారని తెలియగానే నా బెంగ మరీ ఎక్కువైంది. నాన్న ఎలా ఉన్నారో, నేను చేసిన పనికి నాన్న ఎలా ఉంటారో ఊహించుకోగలను. నాన్నని చూడాలి. ఆయన కొట్టినా, తిట్టినా, అలిగినా ఏమన్నా సరే నాన్న కాళ్ళు పట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాను. రాబర్ట్ అనుమతి తీసుకొని నాన్నని చూడటానికి బయలుదేరాను. తను కూడా వస్తాను అన్నాడు. కానీ నేనే వద్దన్నాను. అక్కడ తనకి ఏదైనా అవమానం జరిగితే నా మనసు తట్టుకోలేదు. ముందు నేను వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి ఇంకొకసారి రాబర్ట్తో కలిసి వద్దాం అనుకున్నాను. రాబర్ట్ పదే పదే చెప్పాడు. అక్కడ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండమని చెప్పి డ్రైవర్ని ఇచ్చి పంపాడు. నేను వస్తున్నట్లు వదినకి మాత్రం ఫోన్ చేసి చెప్పాను. అమ్మకు మాత్రం నేను వచ్చేదాకా చెప్పకూడదు అనుకున్నాను. నేను వెళ్ళేసరికి పిల్లలందరూ కాలేజీకి, స్కూల్కి వెళ్ళారు. అమ్మ, వదిన, కావమ్మ హాల్లో కూర్చొని ఉన్నారు. గేటు శబ్దానికి పనమ్మాయి వచ్చి చూసి, అమ్మా దమయంతమ్మ వచ్చింది అంటూ పెద్దగా అరిచింది. ఆ అరుపుకి వదిన గేటు దగ్గరకు వచ్చి నన్ను ఆలింగనం చేసుకుని లోపలికి తీసుకెళ్ళింది. వదిన స్పర్శ నాలో ఉన్న దుఃఖాన్ని ఒక్కసారిగా బయటికి తీసుకొచ్చింది. లోపలికి రాగానే నన్ను చూస్తున్నే అమ్మ, ఎంత పని చేశావే, మా గుండెల్లో చిచ్చు పెట్టావు కదా, ఎంత అల్లారు ముద్దుగా మీ నాన్న నిన్ను పెంచారు, ఎంత గొప్పగా ఊహించుకున్నారు, అలాంటి ఆయన గుండెల్లో కోత పెట్టావు కదే. జానకి, ఆ దౌర్భాగ్యురాల్ని అసలు లోపలికి ఎందుకు రానిచ్చావమ్మా అంటూ గట్టిగా అరవసాగింది. వదిన, ఏమిటిది, ఎందుకు అలా అరుస్తున్నావు? అన్నయ్య నిద్రలేస్తాడు నీ అరుపులకి, సంయమనం పాటించు అంటూ కావమ్మ అత్త వచ్చి అమ్మని కూర్చోబెట్టింది. చేసిన దానికి ఇవన్నీ భరించాల్సిందే దమయంతి, రా కూర్చో అంటూ నా దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని నన్ను సోఫాలో కూర్చోబెట్టింది. నాకేమీ బాధ లేదు అత్తయ్య, నేను చేసిన దానికి ఈ శిక్ష స్వీకరిస్తాను అంటూ కూర్చున్నాను. కాసేపటికి అమ్మ తేరుకుంది. నన్ను నఖసిక పర్యంతం చూసింది. బహుశా నాలో ఏదైనా మార్పు వచ్చి ఉంటుందేమో అనుకుని ఉంటుంది. వివాహానంతరం నా వేషభాషల్లో ఏ మార్పు లేదు. రాబర్ట్ నన్ను ఈ విషయంలో ఎలాంటి కట్టడి చేయలేదు. చీర, బొట్టు, గాజులు, జడ అన్నీ అలాగే ఉన్నాయి. అది చూశాక అమ్మ మనసుకు కొంత ఊరట కలిగినట్లుంది. నన్ను దగ్గరికి తీసుకొని, ఎందుకు ఇలా చేశావమ్మా అంటూ ఏడ్చింది. ఊర్లో మన పరువు పోయింది. చిన్నోడు నిన్ను చనిపోయిన దాని కింద జమ కట్టి నీ మాట ఎత్తితే ఊరుకోవటం లేదు. నాకు కనీసం ఏడ్చే అధికారం, స్వేచ్ఛ కూడా లేవు. ఆ రోజు నుంచి మీ నాన్న ఒక్క మాట మాట్లాడకుండా గది లోపల తనకు తానే బందీ అయి కూర్చున్నారు. ఇదంతా మా పూర్వజన్మ సుకృతం అంటూ ఒకటే బాధపడటం సాగింది. అమ్మా, ఇంతకీ నాన్నెక్కడా అడిగాను ఆతృతగా అటు ఇటు చూస్తూ. నిన్ను చూడగానే మావయ్య ఎలా స్పందిస్తారో తెలియదు కదా, అందుకే పైన మేడ మీద గదిలో పడుకోమన్నాను అంది వదిన. అయితే పైకి వెళ్ళి నాన్నతో మాట్లాడొస్తాను అంటూ మెట్ల వైపు వెళ్ళబోయాను. నాకు ఎప్పుడెప్పుడు నాన్నని చూస్తానా అని ఆతృతగా ఉంది. ఇంతలో అమ్మ వచ్చి నా చేయి పట్టుకొని ఆపి, ఆయనకి రాత్రిపూట నిద్ర ఉండడం లేదు, ఇప్పుడే పడుకున్నారు, నిన్ను చూస్తే ఆయన బాధపడతారు, ఆ కాస్త నిద్ర కూడా కరువు అవుతుంది, వద్దు తల్లి, ఆయన అలా ఉండని అన్నది అమ్మ. ఎంతో ప్రాధేయపడగా కేవలం నాన్నని చూడటానికి అమ్మ ఒప్పుకుంది. నాన్న గదిలోకి వెళ్ళాను. ఆయన నా స్థితిలో చూడగానే నాకు దుఃఖం ఆగలేదు. ఎంతో భారీగా ఉండే నాన్న అస్థిపంజరంలాగా తయారయ్యారు. ఆ మొహంలో గంభీరత బదులు నీరసం, నిస్సత్తువ స్పష్టంగా కనబడుతున్నాయి. సింహంలాగా ఉండే మనిషి ఈరోజు నిస్సహాయంగా పడి ఉండడానికి కారణం నేనే కదా. ప్రేమ ఎంత బలమైనది! ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవటానికి నన్ను ప్రేమించిన ఎంతో మందిని బాధ పెట్టాను. వారిది ప్రేమే కదా. నేను చేసినది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాలేదు. ఇక అక్కడ ఉండలేక వచ్చేశాను. నాన్న ఇక నుంచి మద్రాసులోనే ఉంటారు కదా, మరలా వచ్చి నాన్నకి మెల్లగా నచ్చ చెప్పుకోవచ్చు అనుకున్నా. కానీ అదే చివరిసారి నేను నాన్నని చూడటం అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేను బయలుదేరుతుంటే అమ్మ నాకు బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, పండ్లు ఇచ్చింది.
అమ్మ కాళ్ళకి నమస్కారం చేసి ఇంటికి వచ్చాను. ఆ రాత్రి నాకు శోకరాత్రి అయ్యింది. నాన్న జ్ఞాపకాలు దుఃఖాన్ని పెంచాయి. నా బాల్యం, నాన్న నన్ను ఎత్తుకొని పొలానికి తీసుకెళ్లటం, చెరువులో పువ్వులు కావాలి అంటే అప్పటికప్పుడు పాలేరుని నీటిలో దింపి తామర పూలు తెప్పించి నాకు ఇవ్వటం, బావి దగ్గర స్నానం చేయించడం, గోరుముద్దలు తినిపించడం అన్నీ గుర్తుకొచ్చి కుమిలి కుమిలి ఏడవసాగాను. నా పరిస్థితి గమనించిన రాబర్ట్ పదే పదే నాకు సారీ చెబుతూనే ఉన్నాడు. తన తప్పేముంది, ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. మాది పరస్పర ప్రేమే కదా. ఇదండి జీవన విపంచి నవల 6వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.